హాయ్ వంశీ. హాయ్. సో మా ఆడియన్స్ కి ఎలా ఇంట్రడ్యూస్ చేయమంటారు? అంటే యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ గానా, ఆర్ లిరిక్ రైటర్ లానా, సింగరా, లేదంటే రీసెంట్ గా కొన్ని ప్రాజెక్ట్స్ కి డైరెక్షన్ కూడా చేశారు కదా, సో డైరెక్టర్ గానా చెప్పండి. మీరు నన్ను ఎలా పరిచయం అయ్యారు? అంటే అది మ్యూజిక్ డైరెక్టర్. స్వరాన్ని ఇంట్రడ్యూస్ చేయండి. సరే, ఓకే. సో వంశీ చెప్పండి, ఎలా జరుగుతుంది కెరీర్ అండ్ లైఫ్? గోయింగ్ గుడ్. చాలా బాగుంది. ఓకే. సో ప్రెసెంట్ అయితే చాలా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సో వెరీ సూన్ మీ ముందుకు వస్తున్నాయి. సో అందులో మందు కూడా ఒకటి. వెయిటింగ్ ఇంక్లూడింగ్ నా ప్రాజెక్ట్ తో కలిపి నీ అన్ని ప్రాజెక్ట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను ఎప్పుడు. అండ్ ఇది నీ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, సో ఏదైనా టెన్షన్ లో ఉందా? లేదంటే కొంచెం నర్వస్ ఉంది, బట్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు బాగా తెలిసిన వ్యక్తి అవడం వల్ల సో ఫీల్ ఫ్రీ, కొంచెం ఫ్రీగా ఉన్నాను. సో ఇప్పటిదాకా నీ గురించి అంతా నాకు తెలుసు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆడియన్స్ కి చెప్దాం, నీ చైల్డ్హుడ్ గురించి చెప్పు. సో అంటే నీ బాల్యం ఏంటి, ఎక్కడ పుట్టావు, ఏంటి? యాక్చువల్లీ మాది వచ్చి విజయనగరం, సో ఆంధ్రప్రదేశ్. సో విజయనగరం అంటే తెలుసు, విద్యలకు నిలయం విజయనగరం అంటారు. సో సో మాది విజయనగరం ప్రాపర్. సో స్కూలింగ్ అంతా కూడా గురజాడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి, సో గురజాడ ఇంగ్లీష్ మీడియం స్కూల్. తర్వాత ఇంటర్ వచ్చి గాయత్రి కాలేజ్, తర్వాత డిగ్రీ శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్. సో నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి మహారాజా కాలేజ్ లో చేశాను అనమాట. సో సైమల్టేనియస్లీ మ్యూజిక్ కూడా ఇంటర్ నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ చాలా లేట్ గా స్టార్ట్ చేశాను మ్యూజిక్, బట్ సో చాలా త్వరగా పికప్ అయ్యాను. ఓకే. అంటే జనరల్ గా ఒక యూనిక్ గా ఇలా ఈ గర్ల్స్ తీసుకునే వాళ్ళు చాలా మంది తక్కువ అన్నమాట. అలాంటిది నువ్వు వేరే, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించింది కాకుండా అసలు మ్యూజిక్ సైడ్ రావడానికి కారణం ఏంటి? అది కూడా సినిమా సైడ్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ నీకు? అంటే బేసిక్ గా మనం క్లాస్ లో టాపర్ అనమాట. టాపర్ అంటే బ్యాక్ నుంచి ఫస్ట్ మనమే. సో ఆ టైప్ స్టూడెంట్స్. సో ఆబ్వియస్లీ చదువు మీద అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. సో చిన్నప్పటి నుంచి డాన్స్ లేదా ఏ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నా వాటిలో ఎక్కువ ఉత్సాహం చూపించేటోడిని, పార్టిసిపేట్ చేసేటోడిని. వాటిలోనే నాకు ప్రైజెస్ కూడా వచ్చేవి. సో స్టడీస్ పరంగా వస్తే ఎప్పుడు కరస్పాండెంట్ రూమ్ బయట నిల్చొని ఉండేవాడిని. సో అలా. సో అంటే ఇప్పుడు నువ్వు మ్యూజిక్ తీసుకుంటున్నా అన్నప్పుడు, అంటే నువ్వు చిన్నప్పటి నుంచి డాన్స్ వేసావు, పాటలు పాడేవి, ఇలా చెప్పావు. కానీ నువ్వు యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని, అసలు మ్యూజిక్ నేర్చుకుందాం, ఇన్స్ట్రుమెంట్స్ అని నేర్చుకుందాం, ఒక మ్యూజిషియన్ లా అవుదాం, ఈ టెక్నీషియన్ అవుదాం, అసలు ఇది ఎప్పుడు అనిపించింది నీకు? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆర్కెస్ట్రాస్ అవుతాయి మన విలేజెస్ లో, లేకపోతే మన ఊర్లలో ఆర్కెస్ట్రాలు అవుతాయి. సో మ్యూజికల్ నైట్స్ అంటారు. సో అవి ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ తో వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ బోర్ ఫీల్ అయ్యేటారు. వెళ్ళిపోదాం, ఇంకొక 4-5 ప్రోగ్రామ్స్ అవుతా ఉంటే సో బోర్ ఫీల్ అయ్యేది. బట్ నేను మాత్రం కాన్స్టెంట్ గా అక్కడే అలా ఉండేటోడిని. ఐ డోంట్ నో, తెలియకుండానే వచ్చేసేది, బట్ అక్కడే అలా కాన్స్టెంట్ గా ఉండిపోయేటోడిని. సో నాలో ఆ మ్యూజిక్ అలా ఉంచేసేది అనమాట. సో ఆ పాటలు వింటూ అలా ఉండిపోయేవాడు. సో లేటర్ నాకు అప్పుడు తెలియదు, సో నాలో మ్యూజిక్ ఉందని చెప్పి నాకు తెలియదు. సో 10th క్లాస్ వరకు మ్యూజిక్ అయితే నా లైఫ్ లో లేదు. సో అంతకు ముందు 7th క్లాస్ లోనే ఎప్పుడో మా ఫాదర్ జాయిన్ చేశారు కానీ, బట్ ఆ టీచర్ నన్ను ఒక రోజు నేను సరిగ్గా వాయించలేదని చెప్పి గిల్లారు అనమాట. అప్పటి నుంచి వెళ్ళడం మానేశారు. సో అప్పటి నుంచి నాకు ప్రాబబ్లీ ఏంటమ్మా సో అప్పటి నుంచి ప్రాబబ్లీ నాకు మైండ్ లో పడిపోయింది ఏంటంటే, వద్దు మనకి కొడుతున్నారు చెప్తున్నారు అని చెప్పి. సో మనకి ఆబ్వియస్లీ స్కూల్ లైఫ్ అంటే కొంచెం మనం రెబల్ గా మనకంటూ ఒక గ్యాంగ్ ఉండేది. సో ఆ గ్యాంగ్ ని ఫామ్ చేసుకొని క్రికెట్లు, బిల్లాకర్ర అంటారు మా సైడ్. సో అవన్నీ ఆడుకోవడం, ఇంకా అదే అనమాట స్కూల్ డుమ్మా కొట్టడం. సో ఇంకా అంతా కూడా అటు సైడే అలా అయిపోయింది చైల్డ్హుడ్ అంతా. సో తర్వాత లేటర్ ఆన్ ఇంటర్లోని మా ఫాదర్ ఇంకా మ్యూజిక్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్ మా ఫాదర్ ప్రోత్సాహం ఎక్కువ ఉండేది. సో ఆయన ప్రోత్సాహంతో మ్యూజిక్ లోకి వచ్చా. చెప్పాలంటే అంటే నాలో మ్యూజిక్ ఉందని చెప్పి కనిపెట్టింది అయితే మా ఫాదర్. సో ఈ రోజు మీకు వస్తున్న పేరు ప్రఖ్యాతలన్నీ డెఫినెట్లీ ప్రైమరీ రీజన్ వచ్చి మా ఫాదర్. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ కూర్చోను. సో హీస్ బిహైండ్ మీ. సో ఇంటర్వ్యూ ద్వారా అంకుల్ కి చెప్తున్నాను, అంకుల్ నిజంగా మీలాంటి తండ్రులు అందరికీ ఉండాలి. ఎందుకంటే అందరూ అయితే బయట ఇప్పుడు మనం చూస్తున్న ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, చదివిందే తర్వాత జాబ్ చేయాలనుకుంటారు. కానీ మీరు అలా కాకుండా మీ అబ్బాయిని ఒక యూనిక్ గా
ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. ఈ రోజు ఆయనకు వస్తున్న పేరు ప్రఖ్యాతలన్నీ మీవే. అది ఆయన చెప్పడం కాదు, అందరం చెప్తున్నాం. Yes, నీకు బాగా తెలుసు మా ఫాదర్. తెలుసు. మ్యూజిక్ అయితే నువ్వు ఇంటర్ దగ్గర నుంచి మొదలెట్టావు. యాక్చువల్లీ ఇంటర్ దానికి ఒక స్టోరీ ఉంది. సో షార్ట్ వేలో చెప్తా. యాక్చువల్లీ మనం ఇంటర్ డిస్కో ఇంటర్ అనేది నాది యాక్చువల్లీ ఫెయిల్ అయ్యాను. సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యాను. సో ఇంటర్ వరకు నాకు తెలియలేదు, కొంచెం ఆడుతూ పాడుతూ ఆక్తాయి తరంగానే ఉండేది లైఫ్ అంతా కూడా. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నన్ను మ్యూజిక్ లో జాయిన్ చేశారు మా ఫాదర్. సో మా ఇంటి దగ్గర నుంచి మ్యూజిక్ క్లాస్ వచ్చి 6 km. సో సైకిల్ మీద కీబోర్డ్ మోసుకుంటూ, సో షాలమ్స్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ అని రవికుమార్ గారు మా టీచర్, సో అక్కడికి వెళ్ళేవాడిని అనమాట ఇంటర్లో. సో ఒక 6 months వెళ్ళేసరికి, సో మ్యూజిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా కూడా బేసిక్స్ అన్ని నేర్పిస్తున్నప్పుడు ఇట్స్ వెరీ బోరింగ్. అంటే ఐఎమ్ నాట్ రాంగ్ వేలో కాదు, కొంచెం బోరింగ్ గా ఉంటది. ఏంటి పాటలు చెప్పరేంటి, పాటలు వాయించాలి కదా. మనకి సీనియర్లు ఆల్రెడీ ఉంటారు క్లాస్ లో, వాళ్ళందరూ నీట్ గా పాటలన్నీ వాయిస్తూ ఉంటే మనకేం చెప్పట్లేదు ఏంటి, ఈ స్కేల్స్ అంటారు, కార్డ్స్ అంటారు, అవన్నీ బోరింగ్ అనమాట. బట్ ఆ స్టేజ్ దాటితే మనం ఏమనుకుంటే అది వాయించగలం, మనం ఏమనుకుంటే అది పాడగలం. సో మనకు ఆ స్కిల్ వస్తుంది. సో ఈ 6 months ప్రాసెస్ అంతా కూడా బోరింగ్. యువతలు ఇంటర్, యువతలే ఇది. సో ఆ రెండు దీంట్లో కొంచెం నేనేంచి అప్పుడే సర్కిల్ పెరిగింది, అప్పుడే పరిచయాలు పెరిగాయి. సో ఆ ప్రాసెస్ లో నాకు ఎందుకో అది బోరింగ్ అనిపించి నేను మానేసా లిటరల్లీ. సో మానేస్తే మా సార్ ఎవరైతే మా మ్యూజిక్ టీచర్ ఉన్నారో రవి గారు, ఆయన మా ఫాదర్ కి ఫోన్ చేసి అడిగారు, ఎందుకండి తనకు చాలా స్కిల్ ఉంది, చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంది, చాలా ఫాస్ట్ గా గ్రాస్ప్ చేస్తున్నాడు, పంపించండి అని మా ఫాదర్ని అడిగితే నేను పక్కనే ఉన్నా. మా ఫాదర్ స్పీకర్ ఆన్ చేస్తే వద్దు నేను రాను, ఏదో చెప్పండి అని చెప్పి అలా చెప్పాను అనమాట. మా ఫాదర్ చాలా పుష్ చేశారు. మా ఫాదర్ ఏంటి వాడే తెలుసుకుంటాడులేండి, తెలుసుకుంటాడు, ప్రెసెంట్ కొంచెం ఏజ్ లో ఉన్నాడు కదా అని చెప్పేసి అది అక్కడికి అయిపోయింది. సో ఫస్ట్ ఇయర్ ఒక 5 subjects ఉంచాం శుభ్రంగా. సో సెకండ్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. సో సెకండ్ ఇయర్ కి మళ్ళీ వెళ్ళేసరికి సెకండ్ ఇయర్ లో మళ్ళీ సబ్జెక్టులు ఉంచాం. సో ఆల్మోస్ట్ అన్ని సెకండ్ ఇయర్ ఇంకా ఫైనల్ ఉంది, ఇంకా నెక్స్ట్ డిగ్రీకి వెళ్ళాలి అన్నప్పుడు టోటల్ 11 subjects ఎన్నో రాశాను సప్లిమెంట్. క్రికెట్ టీమ్ లిటరల్లీ. సో 11 subjects లో మ్యాథ్ ఒక్క సబ్జెక్ట్, ఆ రోజు నేను రిజల్ట్ చూసుకుంటున్నా గ్రౌండ్ లో, అన్ని బాగా ప్రిపేర్ అయ్యాను. చాలా సీరియస్ గా ఒక 1 month సీరియస్ గా ప్రిపేర్ అయ్యాను. హాస్టల్లో జాయిన్ అయ్యాను, కాలేజ్ లో బాగా ప్రిపేర్ అయ్యి అన్ని బాగా రాసాను. ఈజీగా పాస్ అయిపోతాం అని చెప్పి అనుకొని ఏదైతే ఇది ఉందో రిజల్ట్ ఉందో చూసుకునేసరికి ఒక్క మార్క్ తో మ్యాథ్స్ పోయిందనమాట. ఒక్క మార్క్, అన్ని 10 కంప్లీట్ చేసేసాను ఆ 2 నెలల కాన్సన్ట్రేషన్. సో ఒక్కది మార్క్ లో పోయేసరికి ఇంకా ఆ రోజు నాకు ఫుల్ డిప్రెస్ అయిపోయి మాకు ఫారెస్ట్ లో ఉంటది అనమాట, పక్కన ఒక కాలేజ్ ఉంటది, పాలిటెక్నిక్ కాలేజ్. సో అక్కడ ఫారెస్ట్ లో ఉంటది. ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళి ఏడ్చేసి అరిచేసి నానా విధాలుగా చేస్తున్నప్పుడు మనకు ఒక మూమెంట్స్ ఉంటాయి, కొన్ని మూమెంట్స్ మనకు స్కూల్లో కాలేజ్ లో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, అరే ఎందుకు పనికి రాకుండా పోతారా, మీరు ఇప్పుడే డెవలప్ అవ్వాలరా, ఇప్పుడే చూడండి రా, మీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పి సార్లు అంటా ఉంటారు. మీకు ఇప్పుడు తెలియదురా, ఆక్తేతనంగా మనం వాళ్ళని ఆట పట్టిస్తా ఉంటే మీకు ఇప్పుడు తెలియదురా, తర్వాత తెలుస్తుంది అంటారు కదా. ఆ డైలాగులు అన్ని వచ్చేస్తున్నాయి. ఒక సినిమాటిక్ నీకు అర్థం అవుతుంది డైరెక్టర్ కాబట్టి. ఆ ఒక ఫ్లాష్ కట్స్ లాగా అవన్నీ వచ్చేస్తుంటే మైండ్ లో అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అందరూ పాస్ అయిపోయాం అది ఇది అని చెప్పి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మనం అంటే పడిన వాళ్ళు మనకు ఫోన్ చేసి ఏరా ఫెయిల్ అయిపోయావు అది ఇంకా తెలుసు అవన్నీ నేను. సో ఇంకా ఆ వల్ల అవ్వట్లేదు. అలా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మ్యూజిక్ అనేది తప్పని బ్రెయిన్ లోకి వచ్చింది. నేను ఏదైతే వద్దు అని అనుకున్నానో అది వచ్చి ఆగింది. ఇది ఒకటి ఉంది కదా అని చెప్పి ఈ సంవత్సరం ఏం చేయాలి అనే దీంట్లో ఇది ఏదైతే వద్దు అనుకున్నానో అది వచ్చి ఆగింది. అది వచ్చి ఆగేసరికి వెంటనే ఇంటికి పరిగెట్టి మా ఫాదర్ ఉన్నారు, వెళ్ళా, రిజల్ట్ వచ్చింది నాన్న అన్న. ఏమైంది అన్న? పోయింది నాన్న. నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఫుల్ చంపేస్తారు ఈరోజు, నేను అయిపోయాను, ఇంకా ఈయన ఇచ్చిన ఫ్రీడమ్ అంతా మనం యూటిలైజ్ చేసుకోలేదు. సో అలాగని చెడు తిరుగుళ్ళు ఇవేమి లేదు. ఒక బ్యాచ్ ఉంటది ఫుల్ చెడిపోయిన, అంటే చెడు తిరుగుళ్ళు, చెడు సావాసాలు, లేకపోతే చెడు వ్యసనాలు, ఆ బ్యాచ్ ఉంటది. ఇంకో బ్యాచ్ ఉంటది, వాళ్ళు చదవరు, వాళ్ళు ఏమీ చేయరు. మనం ఈ బ్యాచ్ ఈ కేటగిరీ అన్నమాట. సో అలా ఇంకా చంపేస్తారు, అయిపోయింది నాకు అని చెప్పి నేను అనుకుంటా ఫుల్ గా. మా ఫాదర్ ఏం అనుకుంటా, ఓకే అయిపోయింది కదా, నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు కదా, ఓకేలే
వదిలే అనేసి అనేసరికి నాకు షాక్. నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, నన్ను ఫుల్ గా బాధేయాలి, బెల్ట్ తీసి కొట్టేయాలి, చంపేయాలి అనేసి నా ఎక్స్పెక్టేషన్స్. ఆయన అంత సింపుల్ గా సరే నెక్స్ట్ ఇయర్ రాసుకుందో లేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించు అనేసి అన్నారు. ఈ ఇయర్ ఏం చేయాలో ఆలోచించన్నారు. నాకు షాక్ అనమాట. లిటరల్లీ అప్పుడు ఏడ్చాను, ఏడుపు వచ్చేసింది అనమాట. గట్టిగా ఏడ్చి అప్పుడు మా ఫాదర్ కన్నా నేను మ్యూజిక్ లో జాయిన్ అవుతాను మళ్ళీ అని. వద్దులేరా, అప్పటికే ఆయన విసిగిపోయారు. వద్దులేరా ఎందుకు వేస్ట్ అని ఇంకేదైనా చూసుకో అనేసి అన్నాను. లేదు నేను మ్యూజిక్ లో జాయిన్ అవుతాను. సరే జాయిన్ అవుతులే అంట. ఇప్పుడే జాయిన్ అవుతాను. ఎప్పుడు అనుకుంటే జాయిన్ అయిపోవడం అవుతుంది. లేదు ఇప్పుడే జాయిన్ అవుతాను అని చెప్పి వెళ్తే సార్ దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్తే సార్ చూసి అప్పటికి 1.5 సంవత్సరం అయిపోయింది. నేను ఒక 5 months అంతా ఉన్నాను ఆయన దగ్గర అంతే. బేసిక్గా అయితే మర్చిపోతారు ఎవరైనా సరే. బట్ ఆయన నన్ను చూసిన వెంటనే ఎవరమ్మా ఏంటి ఇవేం అడగకుండా నువ్వు వస్తావని నాకు తెలుసు రా అనేసి అన్నారు. షాక్, ఏంటి నేను వస్తానని ఈయనకి ఎలా తెలుసు అది ఇది అని చెప్పి కూర్చోన్నారు. సార్ జాయిన్ అవుతాను సార్. సరే ఇంకేం మాట్లాడలేను, వెళ్ళు అక్కడ కీబోర్డ్ ఉంది, వెళ్ళి మొత్తం ఇంతవరకు చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేయన్నారు. ఇంకా అక్కడ అఫ్జల్ స్టార్ట్ అయింది కెరియర్. ఇంకా నాకు ఆ సంవత్సరం అంతా ఇంకా కాలేజ్ లేదు, ఏం లేదు. నాకు యాక్చువల్లీ మార్నింగ్ 1 గంటే క్లాసు. బట్ ఆయన మాత్రం నా ఇంట్రెస్ట్ చూసి నాకు మార్నింగ్ రమ్మనేవారు, ఈవినింగ్ రమ్మనేవారు. సో ఇంకా అక్కడ స్టార్ట్ అయింది. ఒక 4 years కోర్స్ ఆయన దగ్గర 2 years లో కంప్లీట్ చేశా. ఆయన దగ్గర ఏదైతే కోర్స్ ఆఫర్ చేశారో అది ఇంకా ఈవినింగ్, ఇంకా మార్నింగ్ వెళ్ళడం క్లాస్ కి, మళ్ళీ రావడం, తినడం, ప్రాక్టీస్, మళ్ళీ భోజనం, మళ్ళీ ప్రాక్టీస్, మళ్ళీ ఈవినింగ్ క్లాస్. అప్పుడప్పుడు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో క్రికెట్, సో ఈ క్రికెట్, సినిమాలు, ఇంక ఇదేనమాట నా ప్రపంచం. 6 months లో ఏంటది ఏదో యూత్ ఫెస్టివల్ అని యూత్ ఫెస్టివల్ అని పెడతారు అనమాట, యువజనోత్సవాలు అని జరుగుతాయి. సో దానికి పార్టిసిపేట్ చేశా. సో పార్టిసిపేట్ చేస్తే అక్కడ నాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది, డివిజన్ ఫస్ట్ వచ్చింది, అండ్ నేను స్టేట్ కి ప్రమోట్ అయ్యి స్టేట్ లో నాకు 2nd వచ్చింది అనమాట. సో స్టేట్ లో 2nd వచ్చేసరికి ఏదైతే నాకు స్కూల్లో కరస్పాండెంట్ బయట గట్ట నిల్చుంటాను కదా, సో ఈ జిల్లాలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక అవార్డ్స్ ఫంక్షన్, ఒక సెరమనీ లాగా చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారనమాట ఎవరైతే గవర్నమెంట్ ఉందో. ఆ ఫంక్షన్ వచ్చి మా గురజాడ స్కూల్లోనే పెట్టారు. నేను చదువుకున్న స్కూల్. వెళ్తే మా కరస్పాండెంట్ నన్ను చూసి వాళ్ళ దృష్టిలో ఏంటి, వీడు చాలా పెద్ద అయిపోతాడు, వీడు పనికిరాడు, సో అన్నదే వాళ్ళ మైండ్ లో ఉన్నది. బట్ అక్కడ నన్ను ఆవిడ చూసారు కరస్పాండెంట్, నువ్వేంటి ఇక్కడ అని చెప్పి, అవార్డు వచ్చింది మేడం. ఆవిడ ఒక షాక్ లో ఉన్నారు. వెళ్తే మా ఊర్లో ఎమ్మెల్యే, కొన్ని డిగ్నిటరీస్ అందరూ కూడా, చాలా మంది పెద్ద వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళందరి ముందు నన్ను పిలిచినప్పుడు, స్టేట్ లో అవార్డు వచ్చిందని పిలిచినప్పుడు మా కరస్పాండెంట్ చూసి మా పిల్లలందరికీ చెప్పారు, చూసారా ఈయన మన స్కూల్ వ్యక్తి, మన స్కూల్లో చదువుకున్నాడు, సో ఈయన మీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీ అందరూ కూడా మీ ఆర్ట్స్ లోని, మీ దీంట్లోని ఇంట్రెస్ట్ లోని మీరు పైకి రావాలి అని చెప్పి సన్మానం చేశారు. సో సన్మానం చేసేసరికి ఇంకా దట్ వాజ్ అక్కడ ఆ మూమెంట్ లో ఇంకా నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఓకే, ఇది మన లైఫ్, ఇదే కెరియర్, ఇది ఇంకా మన లైఫ్. దట్ వాజ్ ఎవరికైనా ప్రౌడ్ కదా. ఇప్పుడు నేను ఎప్పుడు కరస్పాండెంట్ రూమ్ బయట నిల్చునేటోడిని, ఎప్పుడు వాళ్ళతో దెబ్బలు తినేటోడిని, ఎప్పుడు ఇలా చేతులు పైకి ఎత్తుకొని ఇంకా చెప్పవసరం లేదు స్కూల్లో ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అవన్నీ. అలా చూసిన నన్ను వాళ్ళు అలా చూసేసరికి వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, వాళ్ళ పిల్లలకి నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోమండం, నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే, నేను సంథింగ్ ఏదో క్రియేట్ చేయాలి, నేను డెఫినెట్ గా నాకంటే కొన్ని పేజీలు ఉండాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట అప్పుడు. సో దానికి మా ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు. సో ఎప్పుడైతే షాలూమ్స్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ లో నా కోర్స్ అంతా అయిపోయిందో, అక్కడి నుంచి వైజాగ్ లో ర్యాప్సోడీ మ్యూజిక్ స్కూల్ అని చెప్పి రూపేష్ జాన్ గారు అని. సో ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళానో ఇంకా నా లైఫ్ టర్న్ అయిపోయింది. ఆయన నన్ను చూసుకునే విధానం ఒక పిల్లాడిలాగా, ఆయన సొంత బిడ్డలాగా. సో నాకు ప్రతిది మ్యూజిక్ అంటే మ్యూజికే కాకుండా లైఫ్ కి సంబంధించినవి ఎవ్రీథింగ్ అన్ని కూడా నాకు ఆయనే అనమాట. ఆయన దగ్గర కంపోజింగ్ నేర్చుకున్నాను, పియానో లో గ్రేడ్స్ నేర్చుకున్నాను. సో ఆయన దగ్గర నేను చాలా, ఈ రోజు నేను ఉన్నానంటే ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉందన్నమాట. సో కంపోజింగ్ లోకి రావడం, ఆయన దగ్గర ఉంటున్నప్పుడు క్లాసులకి వెళ్తూ షార్ట్ ఫిల్మ్స్ అని ఇవని అవన్నీ కంపోజ్ చేయడం.
సో అలా వైజాగ్ లో డిగ్రీ చదువుతూ, అంటే డిగ్రీ నాకు 3 years లో డిగ్రీ చదువుతూ మార్నింగ్ కాలేజ్కి వెళ్తే మధ్యాహ్నం 12 o'clock ట్రైన్ అనమాట వైజాగ్ వెళ్ళడానికి. సో అప్పుడు మనకు డబ్బులు ఉండవు, పాకెట్ మనీలో చిన్న ఇస్తారు. సో ఆ పాకెట్ మనీలో ఒక 20 రూపాయలు దాచుకోవడం కోసం సో నేను ఏం చేసామన్నంటే ట్రైన్ లో వెళ్ళేటోడిని. అంటే ట్రైన్ లో వెళ్ళి జనరల్ బోగీలు ఉంటాయి కదా, వాటిలో వెళ్ళి అక్కడి నుంచి కాంప్లెక్స్ నుంచి అదే రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత మళ్ళీ కాంప్లెక్స్ కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక 2 km ఉంటది, అది 20 రూపీస్ ఛార్జ్. ఆ 20 రూపీస్ నేను మిగిల్చుకుంటే నేను రిచ్ గా లెమన్ టీ ఏదో తాగొచ్చు అనమాట. సో మన చాయ్ లవర్ నీకు తెలుసు కదా, సో అది తాగడం కోసం నడిచేసేవాడిని అక్కడ వరకు. అక్కడి నుంచి ఆ బస్సు పట్టుకొని మళ్ళీ ఒక 40 minutes ఎంత జర్నీ చేస్తే మా క్లాస్కి వెళ్ళాలన్నమాట. సో ఇంత జర్నీ ఉండేది. సో విజయనగరంలో నేను 4 o'clock మధ్యాహ్నం బయలుదేరితే నేను క్లాస్కి వెళ్ళేసరికి నాకు ఈవినింగ్ 6 అయ్యేది. మళ్ళీ 6 నుంచి 8 వరకు వైజాగ్ లో క్లాస్, 8 నుంచి మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 11:30, 12 అయ్యేది. సో 12 అంటే మళ్ళీ పడుకొని ఉదయాన్నే మార్నింగ్ 8 o'clock కాలేజ్ అంటే మళ్ళీ 7 o'clock కి లేకడం, మళ్ళీ వెళ్ళడం. ఇదే రొటీన్ అనమాట 3 years ఆయన దగ్గర ఉన్నప్పుడు అంతా. సో ఇలా మ్యూజిక్ లోకి వచ్చాను అనమాట. చదువుకోకపోతే లైఫ్ లో ఎందుకు పనికిరారని చెప్పి పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ గా అప్పట్లో సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఫ్యూచర్ లో నీ గురించి కూడా రాస్తారు, చూడాలి. ఇంటర్ఫెయిల్ టు టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఐ తమ్ముడైల్. సారీ. సో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వక ముందు అంటే నువ్వు విజయనగరంలో ఇంట్లోనే స్టూడియో పెట్టుకున్నావు కదా. ఆ స్టూడియో పెట్టుకున్నప్పుడే దగ్గర ఒక 500 ప్రాజెక్ట్స్ అబౌవ్ చేసావు నువ్వు. యాక్చువల్లీ దానికి సంబంధించి స్టోరీ ఏంటంటే నేను వైజాగ్ వెళ్తా ఉండేవాడిని కదా. సో నాకు డిగ్రీ నుంచి మా ఫాదర్ ఒక్క రూపాయి కూడా నేను అడగలేదు. ఏదైతే ఇప్పుడు ఇంకా అడగాల్సిన అవసరం లేదు. సో మా ఫాదర్ డిగ్రీ నుంచి ఇప్పుడు మా ఫాదర్ని అడగలేదు అనమాట. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ చేసేటోడిని. సో షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి ఫస్ట్ మనం మ్యూజిక్ చేస్తాం, మనం కంపోజర్ అని మనకు తెలుసు, మనలో ఉంది ఆ కంపోజింగ్ స్కిల్. బట్ కంపోజర్ ఎలా ఏంటి, ఎవరు మనకు వచ్చి ప్రాజెక్టులు ఇస్తారు ఏంటి, ఇవేమి ఎవరికి మనకు తెలియదు కదా. సో నేనే మనకి స్కూల్ కాలేజ్ లైఫ్ లో మన ఎంటర్ పోవడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే బ్యాక్ బెంచ్ లో కూర్చొని పంచ్ డైలాగులు రాయడాలు, స్టోరీలు రాయడాలు, ఇంక ఇలానే ఉండేది. అప్పుడు మ్యూజిక్ లేదు లైఫ్ లో. సో ఈ పంచ్ డైలాగులు, ఈ స్టోరీలు రాయడాలు, ఇవి అవి అలా ఒక బుక్ ఉంది నా దగ్గర. ఆ బుక్ లో ఉన్న డైలాగులన్నీ తీసి నా ఫ్రెండ్ పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నాడు బామ్మర్ది, సో వాడిని పెట్టి హీరోగా పెట్టి సో ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. సో దాంట్లో మ్యూజిక్ హైలైట్ చేస్తూ, ఎందుకంటే నాకు మ్యూజిక్ ఇంపార్టెంట్. బట్ నన్ను నమ్మి ఎవరేస్తారు షార్ట్ ఫిల్మ్, నన్ను నమ్మి ఏ డైరెక్టర్ వస్తారు. విజిటింగ్ కార్డ్ లాగా నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసా, దాని పేరు గట్స్. సో అందులో డైలాగులు ఉంటాయి, ఏదో ఒక డైలాగ్ మా కోసం మర్చిపోయాను. చాలా నువ్వు సూర్యుడిని చూడాలంటే పగలు చూడు, చంద్రుడిని చూడాలంటే రాత్రి చూడు, ఆ రెండింటిని కలిపి చూడాలంటే నన్ను చూడాలా. సో ఇలాంటి డైలాగులు. విలన్ గ్యాంగ్ ఉంటది. విలన్ గ్యాంగ్ సన్నంగా ఉన్నావు, నువ్వు మమ్మల్ని ఏం కొడతావురా అనేసి అంటే సచిన్ టెండూల్కర్ బ్యాట్ కూడా సన్నగా ఉంటదిరా, సెంచరీలు కొట్టట్లే. అల్లరి నరేష్ కూడా సన్నగా ఉంటాడు రా, సినిమాలు తీసి హిట్లు కొట్టట్లే. వాళ్ళంతా కొట్టగా లేనిది నేను మిమ్మల్ని కొట్టలేను ఆఫ్టర్ ఆల్ అనేసి అంటున్నాను. సో ఇలాంటి టైం అంటే కొంచెం ఇమ్మోర్చునిటీ మన అప్పట్లో అందరూ ఎలాగ ఉంటాయి, మేము రాసిన. సో అలాంటి డైలాగ్స్, ఫన్నీ డైలాగ్స్ తో షార్ట్ ఫిల్మ్ తీసి అందులో మ్యూజిక్ ని హైలైట్ చేస్తే, ఆ మ్యూజిక్ చూసి బ్రో ఉంటది కదా కంపల్సరీ సినిమా బ్యాచ్ అనేది, ఆ ఇష్టం ఉన్న వాళ్ళు బ్రో మా షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ చేస్తారా అంటే ఓకే. సో అలా ఒక్కొక్కరు అలా చేసుకుంటూ సెల్ఫ్ మేడ్ మొత్తం. నీ ప్రాజెక్ట్స్, నీ కెరీర్ అంతే. సో అలా అది చూసి ఒకరు, అది చూసి ఇంకొకరు, అలా ఒక 100+ షార్ట్ ఫిల్మ్స్ వరకు ఫినిష్ చేశా. ఇంకా అది కాకుండా ఆల్బమ్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్, ఇవన్నీ బ్యాక్ ఎండ్ గోస్ట్ గా పనిచేసా చాలా మందికి. సో ఇంక ఇవన్నీ కూడా ది బెస్ట్ మెమరీ 500+ చేసుంటా. ది బెస్ట్ మెమరీ ఏంటి అంటే కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత అంటే నువ్వు తీసిన షార్ట్ ఫిల్మ్స్ లో నువ్వు బాగా చెప్పుకునే షార్ట్ ఫిల్మ్ ఏంటి? అంటే షార్ట్ ఫిల్మ్ అంటే నేను విజయనగరంలో ఉండే. సో ఒకరి గురించి చెప్పాలి. సో ధనవంతుడు అని ఒక ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ జగదీష్ కేకే అని తన డైరెక్టర్. సో తను ఎక్కడో చూసాడు టీమ్ వర్క్ టాకీస్ లో ఇలా నేను షార్ట్ ఫిల్మ్ లో నా మ్యూజిక్ చూసి
నన్ను అప్రోచ్ అయ్యాడు అనమాట. సో అప్రోచ్ అయ్యి తను ఒక షో రీల్ పంపించాడు దానికి మ్యూజిక్ చేయమని. సో దానికి చేసి నేను పంపించా, దానికి పంపిస్తే వెంటనే హైదరాబాద్ నుంచి వచ్చేసాడు. వచ్చి ఇలా షార్ట్ ఫిల్మ్ ధనవంతుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అనమాట. సో దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశా. డెమో ఫిల్మ్, గంట ఫిల్మ్ అప్పటి వరకు నేను చేయలేదు, అప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్ చేశా. సో డెమో ఫిల్మ్ తన కెరియర్ కి చాలా ఇంపార్టెంట్. సో నా మీద నమ్మకం పెట్టి విజయనగరం వచ్చేసాడు. విజయనగరం, హైదరాబాద్ నుంచి విజయనగరం వచ్చేసాడు. సో వచ్చి అక్కడ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చేసాం. చేసిన తర్వాత అది ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీమియర్ షో చేశారు. సో దానికి వసంత్ గారు అని మా బావగారు మ్యూజిక్ కంపోజర్, ఆయన కూడా. సో ఆయన వచ్చారు, రాజ్ కొందకూరి గారు వచ్చారు. సో ఇంకా చాలా మంది సినిమా సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఆ రోజు నా అదృష్టం ఏంటంటే మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ట్రిప్ వేశారు హైదరాబాద్ కి. ఆ టైంలోనే ప్రీమియర్ టైంలోనే ఉన్నారనమాట అందరూ. మా కజిన్స్ అందరు, బామతులు, అక్కలు, చెల్లెలు అందరూ ఉన్నారు. అందరూ వచ్చారు. ఒక రో అంతా ప్రసాద్ ల్యాబ్స్ లో ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉన్నారు అనమాట. సో దట్ వాజ్ మెమొరబుల్ మూమెంట్. ఆ టైంలో కెరియర్ స్టార్టింగ్ లో దట్ వాజ్ మెమొరబుల్ మూమెంట్. సో దానికి మంచి పేరు వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో తర్వాత మీ పరిచయం కరోనాతో. సో మన జర్నీ తెలిసిందే. సో సరే, ప్రస్తావన వచ్చింది కాబట్టి అన్ఫార్చునేట్లీ రిలీజ్ అవ్వలేదు. బట్ మన కథ అనేది నా ఫస్ట్ డెబ్యూ మూవీ. అంటే హిడెన్, జనాలకు తెలియని సినిమా, అప్పట్లో తెలిసిన సినిమా. ఇప్పుడంటే 10 రూపీస్ అనుకో. సో మన కథకి నేను నీకు అప్రోచ్ అయ్యాను కదా. సో అప్రోచ్ అయిన తర్వాత స్టోరీ గురించి మాట్లాడుకున్నాం, వాట్ ఈస్ వాట్ అనేది. కానీ బై అవర్ బ్యాడ్ లక్ కరోనా టైంలోనే మన వర్క్ అంతా ఎక్కువ జరిగింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అంతా. సో ఒక డైరెక్టర్ ని కలవకుండా ఒక సినిమా ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేసావు. ఏంటి అది? యాక్చువల్లీ దానికి చెప్పాలంటే నీకు క్రెడిట్ ఇవ్వండి. ఎందుకంటే ఒక డైరెక్టర్ అనేటివాడు టెక్నీషియన్ ని డెఫినెట్ గా నమ్మితేనే ఆ టెక్నీషియన్ నుంచి అవుట్పుట్ వస్తుంది 200%. సో ఆ నమ్మకం లేనప్పుడు డెఫినెట్లీ అది ప్రాపర్ గా ఉండదు ఏ ప్రాజెక్ట్ అయినా సరే. సో నువ్వు విజయనగరం రాలేక కాదు, బట్ నువ్వు ఆ ఫ్రీడమ్ నాకు ఇచ్చేసావు, రైట్? సో ఇచ్చి ఆ ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు ప్రతిదీ నేను నీకు అప్డేట్స్ పంపిస్తా ఉంటాను, అంతా ఫోన్ లోనే. సో నువ్వు ఆ నమ్మకం పెట్టుకున్నావు కాబట్టి దీన్ని చేయగలడు అని చెప్పి నమ్మకం పెట్టుకుని నువ్వు నీ కెరియర్ కి ఇంపార్టెంట్. నా అదృష్టం ఏంటంటే చాలా మంది డైరెక్టర్లు వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్స్ కెరియర్ కి డెమో అనుకొని చేస్తా ఉంటారు, అవన్నిటికీ నన్ను చూస్ చేసుకుంటున్నారు. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే రేపు అన్న రోజున వాళ్ళు అక్కడతో ఆగిపోరు కదా, దే హ్యావ్ దేర్ ఓన్ జర్నీ. సో వాళ్ళ జర్నీలో వాళ్ళకి ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే డెఫినెట్లీ దానికి సంబంధించిన వాళ్ళందరూ గుర్తుంటారు. తర్వాత లేటర్ ఆన్ వాళ్ళు నన్ను పెట్టుకోకపోని బట్ నేనైతే గుర్తుంటాను. సో అదొకటి అదృష్టం ఉంటుంది. సో కమింగ్ టు దిస్ పాయింట్, అలా ఆ ప్రాజెక్ట్ కి అయితే మాత్రం నేను నీకే క్రెడిట్ ఇస్తా. ఎందుకంటే అంత నమ్మి, అసలు ఎవరో వ్యక్తి తెలియదు, సో పరిచయం లేదు, అసలు ఏం లేదు, జస్ట్ ఒక ఫోన్ కాల్ తో పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ చేయడం. అఫ్ కోర్స్ సినిమా అయితే అది అవ్వలేదు, అది వేరే విషయం. కానీ బట్ మన ఇద్దరికి రిలేషన్, ఒక మంచి రిలేషన్ ఏర్పడింది. సో దాని నుంచి ఒక 2 సినిమాలు మనం వర్క్ చేయగలిగాం. సో ఆ ప్రాజెక్ట్ నుంచి అయితే మాత్రం హ్యాపీ. అండ్ ఒకటి, ఆ నమ్మకం నీకు ఎలా వచ్చింది అసలు? అంటే మనం స్క్రిప్ట్ డిస్కస్ చేసుకున్నాం, మొత్తం అయిపోయింది. ఆ తర్వాత మనం అల్లరి నరేష్ గారితో మోషన్ పోస్టర్ ఒకటి లాంచ్ చేసుకున్నాం. దానికి నీ మ్యూజిక్ లేదు, జస్ట్ మనం నార్మల్ మ్యూజిక్ తో పెట్టేసాం, అయిపోతుంది. టీజర్ అనేది మనం రెడీ చేస్తున్నప్పుడు నీకు జస్ట్ ఒక రఫ్ కట్ పంపించాం, దీని మీద ఒకసారి రఫ్ ఏమైనా ఉంటే చెయ్యి, దాన్ని మనం మారుద్దాం అని చెప్పి అనుకున్నాం. అప్పుడు నేను మా అన్నయ్య ఎలా చేస్తాడు అన్నప్పుడు దాంట్లో బాలయ్య గారి రెఫరెన్స్ ఉంటుంది, తెలుసు కదా, నరసింహనాయుడు రిఫరెన్స్. సో ఆ రిఫరెన్స్ కి నువ్వు కొట్టిన బీజియం ఏదైతే ఉందో ఆ బీజియం చెప్పేసింది, బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు. అంటే సేమ్ పిచ్ మ్యాచ్ అంటారు కదా. సో తనకి మనకి ఆ పిచ్ అనేది ఒక మ్యాచ్ అయింది. సో మనం ఆలోచిస్తున్నట్టు తను ఆలోచిస్తున్నాడు. నేను నీకు చెప్పింది ఏంటి, మణిశర్మ గారి రిఫరెన్స్ టైప్ లో వెళ్దాం. అంటే ఇప్పుడు పాయింట్ గురించి సో మణిశర్మ గారి రిఫరెన్స్ చెప్పాను, నువ్వు కూడా అదే అన్నావు, నాకు కూడా ఆయన వే ఆఫ్ కంపోజింగ్ అంటే ఇష్టం. సో దాని మీద వెళ్ళిపోదాం అని చెప్పావు కదా. అనుకున్నాం సరే అయితే మనం అయితే ఒక ఇన్పుట్ ఇచ్చాం కదా, అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం అని. నువ్వు నమ్మవు, నీకు మన ఫ్రెండ్ 10 రూపీస్ ప్రొడ్యూసర్ వంశీ తెలుసు కదా, తను ఇప్పుడు నరసింహనాయుడు బీజం మర్చిపోయాడు ఆ సీన్ కి. అది విని
నరసింహనాయుడు బీజిఎం మర్చిపోయి మొన్న ఎందుకో టీవీలో నరసింహనాయుడు సినిమా ఇస్తే నాతో ఒక మాట అంటున్నాడు, అరే మన కథ మ్యూజికే పడుతుందిరా నాకు బ్రెయిన్ లో అని చెప్పి. సో అంత ఇంపాక్ట్ వచ్చింది అనమాట దానికి. పెద్ద కాంప్లిమెంట్. అవును. సో సేమ్ అంటే ఒక మణి శర్మ గారి బీజిఎం ఏదైతే ఉందో ఒక ఆల్ టైమ్ లెజెండరీ బీజిఎం, దాన్ని మరిపించావు నువ్వు. సో అదే ఫీలింగ్ మాకు కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు. సో ఆ ఒక్క రీజన్ తో ఇంకా బ్లైండ్ గా అయితే నేను నమ్మేయచ్చు, సేమ్ మనకి ఏం కావాలో అదే ఇస్తారని చెప్పి. పాటలు కూడా అంతే. సో ఒక్కొక్క సాంగ్ నువ్వు నాకు పంపించేవాడివి, దాంట్లో మేబీ మనం ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని మార్చుకున్నాం కానీ ఏ రోజు ట్యూన్ మార్చింది లేదు ఇప్పటిదాకా. అందులో అయితే అన్ని ఫస్ట్ ట్యూన్ దానికి దీనికి అయిపోయేది. సో నిజంగా చెప్తున్నాను, మట్టిలో మాణిక్యం అంటారు కదా, అది తెలియాలి అందరికి. సో వెరీ సూన్ ఐ థింక్ చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. చాలా సాంగ్స్ ఉన్నాయి, దగ్గర ఒక 25 సాంగ్స్ రిలీజ్ అవ్వకుండా ఉన్నాయి. ప్రెసెంట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ప్రెసెంట్ శ్రీపాద్ ఎంటర్టైన్మెంట్స్ అని తుఫాను హెచ్చరిక అని ఒక సినిమా జరుగుతుంది. సో డెమో ఫిల్మ్ చేసిన జగదీష్ ఆయన డైరెక్షన్. సో తర్వాత ఆయన డైరెక్షన్ లో ఇంకొక సినిమా ఫస్ట్ షో అని ఒక సినిమా, అది కూడా అయిపోయింది ఆల్మోస్ట్. సో తర్వాత మీ డైరెక్షన్ లో 1000 వాళ్ళ ఒక మూవీ జరుగుతుంది, అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో 10 రూపీస్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. ఆన్ గోయింగ్ అయితే ఈ 3 సినిమాలు నడుస్తున్నాయి. అండ్ మ్యూజికల్ వీడియోస్ అయితే నేను డైరెక్షన్ చేసి ఎడిటింగ్ చేసి ఒక ప్రాజెక్ట్ చేశాను, దిల్ రూబా అని. సో దిల్ రూబా. సో అది కూడా ఎక్కడ చేశారండి? అది గోవాలో చేశాను షూట్ అంతా. గోవా అంటే అంత ఇష్టం? లేదు సార్, లేదు, అది మామూలుగా అక్కడ చేయాలనిపించి చేసాం అంతే. ఆ కాన్సెప్ట్ కి ఆ లొకేషన్ కావాలి అంతే. సో తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ మన కథ అని ఒక ఈ రోజే టీజర్ రిలీజ్ అయ్యింది. సో నువ్వు చూసావు ఆల్రెడీ ఎలా ఉంది అనేది. సో దానికి రెస్పాన్స్ కూడా బాగా వస్తుంది. సో అదొకటి ఆన్ గోయింగ్ ఉంది. సో ఇంకా చాలా ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్ కూడా నడుస్తుంది. ఇంకా దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమీ బయట పెట్టలేదు, సో అందుకనే నేను చెప్పట్లేదు. తెలుగు వన్ లోని తరుణం అని ఒక షార్ట్ ఫిల్మ్ నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు. సో అది కూడా చేస్తున్నావు ఆన్ గోయింగ్. సో ఫస్ట్ థియేట్రికల్ మూవీ అంటే ఆన్ స్క్రీన్ నేమ్ పడింది 10 రూపీస్. 10 రూపీస్ పడింది. సో నా స్క్రీన్ లో నేమ్ నేను చూసుకున్నది 10 రూపీస్ కదా. సో 10 రూపీస్ మూవీలో సాంగ్స్ కి మనం స్కోప్ ఇవ్వాల. స్కోప్ మీరే అదే ఇవ్వలేదు. అయినా దాంట్లో ఒక సాంగ్ చిన్న బిట్ సాంగ్ ఏదో పెట్టాం అంతే. సో ఆ బిట్ సాంగ్ కి కూడా మంచి నేమ్ వచ్చింది. సో 10 రూపీస్ మూవీకి వచ్చిన నేమ్ ఏంటి? అండ్ ఆబ్వియస్లీ మా సైడ్ వచ్చింది, యాజ్ ఎ మ్యూజిక్ సైడ్ నుంచి అలా వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూసా థియేటర్ లో, చూస్తే సౌండ్ సరిగా పెట్టలేదు. చెప్పావు, మీకు చెప్పాను, చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అబ్బా ఏంటి మనం చేసింది అసలు వినిపించట్లేదు అది ఇది అని చెప్పి. సరే డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాను. తర్వాత చూస్తే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది నన్ను ట్యాగ్ చేస్తున్నారు. ఏం ట్యాగ్ కొట్టావయ్యా, ఈ ఫైర్ ఇవన్నీ పెట్టి బీజిఎం నన్ను ట్యాగ్ చేస్తున్నారు. సో చేస్తున్నప్పుడు ఇంకా అప్పుడు నీకు ఫోన్ చేస్తే పగిలిపోయింది, చిచ్చిపోయింది, స్పీకర్ అది ఇది అని చెప్పి నువ్వు ఇంకా అనడంతో ఓకే అమ్మయ్య. సినిమాలో కూడా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత ప్రైమ్ లో అయినా యూట్యూబ్ లో అయినా కూడా కింద కామెంట్స్ చూస్తే అందరూ ఆల్మోస్ట్ ఒక 50 to 60% బీజిఎం గురించి ఉంటుంది కింద కామెంట్స్ లో. సో ఈ సీన్ బాగుంది అని పర్టికులర్ గా మెన్షన్ చేసి మరి చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు 1000 వారాలో సాంగ్స్ కూడా ఉంది. సో 1000 వాళ్ళ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. అంటే నా గురించి కాదు, 1000 వాళ్ళలో మంచి సాంగ్స్ పడ్డాయి. అంటే ఒక కమర్షియల్ సబ్జెక్ట్. సో కమర్షియల్ సాంగ్స్ ఇప్పుడు సో కాల్డ్ కమర్షియల్ సినిమాలో సాంగ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. 4 సాంగ్స్ ఉంటాయి. 4 సాంగ్స్ డెఫినెట్లీ గట్టిగానే ఉంటది. నేనైతే చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను ఆ ప్రాజెక్ట్. అండ్ ఈ తుఫాన్ హెచ్చరికలో పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. సో చెప్తున్నాను కదా, ఒక 25 సాంగ్స్ వరకు రిలీజ్ అవ్వకుండా ఉన్నాయి. సో అవన్నీ రిలీజ్ అయితే డెఫినెట్లీ ఒక్కటి సక్సెస్ అయినా బాగుంటుంది. అండ్ ఆల్సో రీసెంట్ గా ఒక చిన్న సినిమా కింగ్ లైఫ్ అనేది కూడా మీరు చేస్తున్నారు కదా, అది మీ బ్రదర్. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఎన్ని సాంగ్స్ ఉంటాయి? అసోసియేషన్ కూడా ఇంచుమించు నీలాగే ఉంటది. ఆయన కూడా ఎప్పుడు కలవడు రాడు ఏం చేయడు, అంత ఫోన్ బ్రో అయిపోయిందా సూపర్ బ్రో ఇది అది అలానే ఉంటది. సో ఆయన కూడా చాలా నమ్మకం పెట్టుకుని ఆ ప్రాజెక్ట్ నాకు ఇచ్చి ఆయన డెబ్యూ చేస్తున్నాడు. ఆయన డెబ్యూ చెప్పాను కదా, చాలా మంది డైరెక్టర్లకి నేను ఫ్యూచర్ లో రేపు పొద్దున్న ఇంకొక 10 years ముందుకు వెళ్తే వీళ్ళందరూ టాప్ మోస్ట్ డైరెక్టర్లు అవుతారు, అవ్వాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. సో వీళ్ళందరూ అయినప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే
సో మా డెమో ఫిల్మ్ అప్పుడు అనేసి అంటే దానికి సంబంధించిన పేర్లలో డెఫినెట్ గా నేను వంశీ అంటాను. గంతిరేఖన ఉంటుంది. నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అవును. అది అండ్ అక్కడ విజయనగరంలో ఉన్నప్పుడే నువ్వు ఆల్మోస్ట్ ఒక 100-200 ప్రాజెక్ట్స్ చేసావు, చిన్నవి అన్ని కలిపి పెద్ద సినిమాలు కూడా చేసావు కొన్ని. సో హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి గల కారణం ఏంటి? ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా లేదంటే నువ్వు సొంతంగా వచ్చావా? అంటే బేసిక్ గా విజయనగరంలో రిసోర్సెస్, సినిమాటిక్ రిసోర్సెస్ చాలా తక్కువ, బౌండరీస్ కూడా తక్కువ, బౌండరీస్ చాలా తక్కువ. సో అక్కడుండి సాధించకూడదా అని దాని మీద డిబేట్ నేను చేయను. ఎందుకంటే ఎక్కడుండైనా మనం సాధించవచ్చు. కానీ నాకు యాజ్ అ కంపోజర్ గా నేను డైరెక్టర్స్ ని అప్రోచ్ అవ్వాలన్నా, లేకపోతే ఒక డైరెక్టర్ నన్ను అప్రోచ్ అవ్వాలన్నా, ఒక ప్రొడక్షన్ కి నేను అప్రోచ్ అవ్వాలన్నా, వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వాలన్నా, సో ఏదైతే ఈ డిస్టెన్స్ ఉంటుందో అది చాలా తక్కువ ఉంటేనే త్వరగా పనులు అవుతాయి. సో ఆ బేసిస్ మీద హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అని అనుకున్నా. అండ్ దానికన్నా ముందు చెప్పా కదా, సో ఇక్కడి నుంచి నా కోసం వచ్చేవారు విజయనగరం. నేను ధనవంతుడు గురించి చెప్పా, ఆ డైరెక్టర్ ఒకరు, ఫీమేల్ డైరెక్టర్ అని ఇంకో ఫీమేల్ అని ఒక మూవీ చేశాను. ఆ డైరెక్టర్ కూడా కార్ వేసుకొని వచ్చాడు నా కోసం. విజయనగరం 2 సార్లు వచ్చాడు, ఒకసారి కాదు. సో విజయనగరం ఇక్కడ నుంచి అరౌండ్ 750 km. సో వాళ్ళు వచ్చారు. సో నువ్వు అలాగే విజయనగరం అక్కడ ఉన్నప్పుడే నాకు ఎంతమంది అప్రోచ్ అవుతున్నారు కదా. సో నేను కూడా అది ఒక రీజన్. నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, నా దగ్గరికే రావాలి, నేను ఎక్కడున్నా రావాలి అనేది ఉండకూడదు. సో నేను కూడా వాళ్ళకి అవైలబుల్ గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మ్యూజిషియన్స్ వీళ్ళందరూ కూడా స్టూడియోస్ అవ్వచ్చు, మ్యూజిషియన్స్ అవ్వచ్చు, అంటే ప్రొఫెషనల్ మ్యూజిక్ ప్లేయర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎక్కువ మంది అక్కడ లేరని కాదు. ఎందుకంటే విజయనగరం అక్కడ చాలా మంది మ్యూజిషియన్స్, టాప్ మోస్ట్ మ్యూజిషియన్స్ అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళలో నేను ఒక చిన్నపాటి, సో అక్కడ లేరని కాదు, బట్ ఇక్కడ ఎక్కువ మంది సినిమాలకు వర్క్ చేసేటోళ్ళు ఇవన్నీ. సో ఇక్కడ రిసోర్సెస్ ఎక్కువ కాబట్టి నేను ఇక్కడ ఉంటేనే ఎక్కువ చేయగలను కనుక సో హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయాను అనమాట లాస్ట్ ఒక 2 years నుంచి. సో వంశీ, ఇప్పుడు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, అంటే యాజ్ ఎ టెక్నీషియన్, కంఫర్ట్ ఇచ్చే డైరెక్టర్స్ ఉంటారు, ఇరిటేట్ చేసే డైరెక్టర్స్ ఉంటారు, కంఫర్ట్ ఇచ్చే ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఇరిటేట్ చేసే ప్రొడ్యూసర్స్ కూడా ఉంటారు. ఆల్మోస్ట్ ఇన్వాల్వ్ అయ్యే చాలా మంది ఉంటారు. కానీ ఎక్కువ మ్యూజిక్ తో లింక్ అయ్యేది ఏంటంటే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇద్దరే ఎక్కువ కదా. సో వీళ్ళలో మోస్ట్ ఇరిటేటింగ్ మూమెంట్ ఏమైనా ఉందా? పేర్లు ఏమి అక్కర్లేదు కానీ మోస్ట్ ఇరిటేషన్ అంటే ఏంటంటే నువ్వు ఫీల్ అయింది నీ కెరీర్ లో? చాలా ఉన్నాయి. ఎందుకంటే 500+ ప్రాజెక్ట్స్ చేశా. సో అంటే ఎందుకంటే చాలా బ్రెయిన్స్, అంటే ఒక్క పర్సన్ ఒక్కొక్కలా ఉంటారు, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పర్స్పెక్టివ్, ఒక్కొక్క పర్సన్ పర్స్పెక్టివ్ ఒక్కొక్కలా ఉంటది. సో వాళ్ళు చూసే విధానం ఒకలా ఉంటది. సో కొంతమంది ఫ్రీడమ్ ఇచ్చి వదిలేస్తారు. ఇప్పుడు ఒక టెక్నీషియన్ కి ఫ్రీడమ్ ఇస్తేనే వాడు బాగా పని చేయగలడు అనే పర్సెప్షన్ ఒకరికి ఉంటది. మనం పక్క నుండి కూర్చుంటేనే పని చేస్తారనే పర్సెప్షన్ ఒకరికి ఉంటది. మనం లేదే ఈ ప్రాజెక్ట్ అవ్వదు అనే పర్సెప్షన్ ఒకరికి ఉంటది. లేదు మనం కొంచెం పక్కన ఉంటే మనమే చేయించాం, ఇది కూడా ఉంటది 200%. సో వీళ్ళందరినీ వస్తున్నా ఎలా ఓవర్కమ్ చేస్తావు? అంటే సపోజ్ వాళ్ళు చెప్పే కొన్ని ఇన్పుట్స్ ఉంటాయి, ఇక్కడ ఇది మార్చు, ఇక్కడ ఈ సింగర్ ని మార్చు, లేదా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ని మార్చు, నువ్వు ఎంతో ప్రేమగా ఈ పాటకి ఇదే యాప్ట్ అవుతుంది అనుకుంటావు. అంటే యాజ్ ఎ డైరెక్టర్ గా నాకు కూడా చాలా ప్రెజర్స్ పడతాయి అలాంటివి. సో ఇలాంటివి తీసేసి ఈ ఇన్స్ట్రుమెంటే పెట్టు, ఇలా కొన్ని ప్రెజర్స్ పెట్టి కొన్ని పాటలు చేయించుకుంటారు. అది నీకు నచ్చదు. అలాంటి సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నువ్వు ఎలా ఓవర్కమ్ అవుతావు? అంటే బేసిక్ గా ఫస్ట్ నేను కన్విన్స్ చేయడానికి చూడను. ఎందుకంటే కన్విన్స్ చేయకూడదు అనే ప్రాసెస్ లోనే ఉంటాను. ఎందుకంటే అల్టిమేట్ గా ఒక డైరెక్టర్ నన్ను నమ్మి వస్తాడు, రైట్? సో వాళ్ళ స్టోరీకి, వాళ్ళ కథకి నన్ను నమ్మి వస్తారు కాబట్టి సో వాళ్ళు ఆల్రెడీ ఊహించేసుకుంటారు, వాళ్ళ సినిమాని చూసేస్తారు ముందే. సో వాళ్ళకంటూ ఒక విజన్ ఉంటది, వాళ్ళకంటూ ఒక ఐడియాస్ ఉంటాయి. సో వాటికి నేను రెస్పెక్ట్ చేస్తాను డెఫినెట్లీ. సో ఈ ట్యూన్ కాదు ఇంకొకటి అంటే డెఫినెట్ గా ఇవ్వడానికి 100 ట్యూన్లు ఇవ్వడానికైనా ఐఎమ్ రెడీ. బట్ ఈ ట్యూన్ లో ఇలాగా, ఈ ట్యూన్ లో ఇలాగా అనేసి అంటే అది ఎందుకు అని అడుగుతాను. దానికి రీజన్, కరెక్ట్ రీజన్ ఇస్తే మార్చడానికి గానీ చేయడానికి గానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అలానే వాళ్ళకి ఏదైతే వాళ్ళ ఇన్పుట్స్ ఉంటాయో, వాళ్ళు ఇవి ఉంటాయో అవి చూసుకొని దాన్ని బట్టి. సో మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన అంటే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫ్రెండ్లీ అన్నమాట. ఫ్రెండ్లీ అని చెప్పండి. సో వాళ్ళకి నచ్చినట్టు ఆ పాదరసం లాగా యూజ్ చేసుకోవచ్చు వంశీని, అంతే కదా? డెఫినెట్లీ. సో వంశీ నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? చాలా మంది ఉంటారు కానీ దాంట్లో వన్ ఆఫ్ ది అనలేను, సమ్ ఆఫ్ ది
మణి శర్మ గారు అంటే Top మోస్ట్ అంటే మణి శర్మ గారు. ఆయన పాటలు వింటూనే అబ్బా ఇది ఎలా ఉంది, ఇది ఎలా చేశారు అలా వింటూనే ఆయన పాటలు నాకు ఒక టెక్స్ట్ బుక్ లాగా అనమాట. ఆయన ఆల్బమ్ లో ది బెస్ట్ ఆల్బమ్ ఏంటి అంటే నీకు top అంటే లో? నేను అన్ని వింటా ఆల్మోస్ట్ ఒకటనే నేను చెప్పలేను. సో అన్ని నాకు ఇష్టం. ఆయన ఏం చేసినా సరే నాకు ఇష్టం. ఆయన మ్యూజిక్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అలానే రెహమాన్ గారు, ఇళయరాజా గారు అందరివి వింటాను. అవును. బట్ నా ఇనిషియల్ స్టేజ్ లో నేను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయింది మాత్రం మణి శర్మ గారు మ్యూజిక్. మణి శర్మ గారు ఇప్పుడు చూస్తే తమన్ గారు, డిఎస్పి గారు. అఖండ సినిమా నేను 12 సార్లు చూసా. ఓన్లీ ఫర్ బీజిఎం. ఓన్లీ బీజిఎం. సో తమన్ గారు అన్న కూడా చాలా చాలా గౌరవం, ఇష్టం ఆయన వర్క్. ఫేవరెట్ సింగర్ ఎవరు? ఫేవరెట్ సింగర్ ఆబ్వియస్లీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే అంటే ఎస్పి దానికి రీజన్ ఉంది. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం ఇది. ఆయన ఒకే సినిమాలో అన్ని పాడేవారు, కానీ పాటకి పొంతన ఉండేది కాదు. వేరియేషన్స్ ఉండేది, చాలా వేరియేషన్స్ ఉండేది. అండ్ చాలా హీరోలకు పాడేవారు. ఇప్పుడు సంక్రాంతికి ఒక 4 సినిమాలు రిలీజ్ అయితే అన్ని సినిమాల్లో ఆయన పాటలు ఉండేవి, కానీ అందరి హీరోలకి సూట్ అయ్యాయి. సో ఒక పాట వస్తుంటే ఆ పాటలో మనం హీరోని ఊహించుకుంటాం, బాలు గారిని. సో అది ఆయన వెర్సటైల్. సో నాకు అది ఇష్టం. సో ప్రెసెంట్ కెరీర్ మంచి పీక్ లో ఉంది, బాగా వెళ్తుంది. సో చేతి నిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి చేయాలి, అలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే జోనర్స్ లో ఇలాంటిది ఒకటి ట్రై చేద్దాం అనేది ఏమైనా ఉందా? నాకైతే కమర్షియల్ సబ్జెక్ట్స్ బాగా కొంచెం ఇష్టం. అండ్ నెక్స్ట్ అంటే నాది కైండ్ ఆఫ్ కమర్షియల్ ఇష్టం, ఇటు పక్క స్లో ఇష్టం, ఆల్ టైప్స్ ఇష్టం. కానీ కొంచెం కమర్షియల్ కి ఎక్కువ మాస్ ఇది అంటే కొంచెం ఇష్టం. యాక్షన్ మూవీస్ బాగా ఇష్టం. సో ఆబ్వియస్లీ మన మెగాస్టార్ చిరంజీవి గారు లేదా బాలయ్య బాబు గారు, సో ఇలాంటి వాళ్ళని మనం చూసి పెరిగాం కదా. సో వాళ్ళ సినిమాలకి మనం బీజియం చేస్తే బాగుంటది కదా అనేది ఒక గోల్ ఉంది, చూడాలి. అండ్ ఆల్సో నీతో వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ చెప్పే మాట అదే, బీజిఎం అంటే పెద్ద సినిమాలకు మణి శర్మ, తమన్నా, అనిరుద్ధ్, చిన్న సినిమాలకు వంశీకాంత్ రేఖ. మరి అంత ఏం కాదు కానీ బట్ బీజిఎం కి అయితే కాదు, నీ వర్క్స్ చూసిన ప్రతి ఒక్కరు చెప్పే మాట అది. బీజిఎం కి అయితే మాత్రం డెఫినెట్లీ నాకు మంచి నేమ్ వస్తుంది. ఏ ప్రాజెక్ట్ చేసినా ఇస్తాం. డెఫినెట్లీ ఆ సీన్, ఆ స్టోరీని ఎలివేట్ చేయడానికే నేను ప్రయత్నిస్తాను తప్ప డామినేట్ చేయడానికి ప్రయత్నించను. సో అందుకనే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ నా మీద, అంతే. సో కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, సో మొత్తం మేమే చేసామని చెప్పి ఫైనల్ లో క్రెడిట్స్ ఇవ్వకుండా అలా ఏమన్నా తక్కువ చేసి చూసినప్పుడు, అంటే బయట చాలా ఈ మధ్య కాంట్రవర్సీస్ కూడా జరుగుతున్నాయి కదా, క్రెడిట్స్ ఇవ్వకుండా అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి సినిమా లాస్ట్ దాకా వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ మార్చేసి ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు కదా. సో అలాంటివి ఒకవేళ బయట జరుగుతున్నాయంటే దాని మీద మీ కామెంట్స్ ఏంటి? అంటే బేసిక్ గా దాని మీద కామెంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తారు నేనే చేయించాను లేకపోతే నేనే నా వాళ్ళే అనేసి. సో క్రెడిట్స్ ఇవ్వకపోయినా సరే వాళ్ళు అనేవాళ్ళు వెళ్ళడం ఆ ఫంక్షన్ లోనే లేకపోతే వేరే ఫంక్షన్ లోనే ఆ పాటలు విన్నప్పుడు, ఆ పాటల ప్రస్తావన వచ్చినప్పుడు, బేసిక్లీ పాటల గురించి చెప్తున్నా కాబట్టి పాటలు చెప్తున్నా. సో పాటల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ పాట ఎవరు చేశారండి, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని ఎవరైనా అడిగితే దట్స్ మై సక్సెస్. సో అక్కడ నేను ఉన్నా, దాన్ని నేను చూడకపోయినా డెఫినెట్లీ ఆయనకైతే కాలుతుంది కదా. సంహం ఎక్కడో అనిపిస్తుంది కదా. అక్కడ ఆయన లేదండి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడులేండి బట్ నేనే చేశాను అనేసి అయితే ఎవరు చెప్పుకోలేరు కదా. సో అలా ఎప్పుడైతే అడుగుతారో, అలా అడిగారంటే డెఫినెట్ గా నా సక్సెస్. అండ్ అట్ ద సేమ్ టైం నేను వినిపిస్తాను. ఎన్ని సంవత్సరాలైనా ఆ పాట వినిపిస్తా, పాట బాగుంది ఎవరిదంటే మీ పేరు డెఫినెట్లీ వస్తుంది. సో దానికి భయపడాలి. అంటే ఈ మధ్యన మనం యూట్యూబ్ లో చూస్తున్నాం, ఏ పాట రిలీజ్ అయినా దానికి ఒక బ్యాచ్ యూట్యూబ్ లో రెడీ అయిపోయి ఈ పాట అక్కడ నుంచి తీసుకొచ్చారు, ఈ పాట ఇక్కడ నుంచి తీసుకొచ్చారు, కాపీ ట్యూన్స్ అది అని చెప్పి కొన్ని రీల్స్ చేస్తున్నారు చాలా మంది. అలాంటి బ్యాచ్ గురించి మీరేమంటారు? అవి నిజంగా కాపీ ట్యూన్స్ అయినా లేదంటే అంటే ఆల్మోస్ట్ ఒక టీమ్ కి ఒక 100 మంది 200 మంది ఉంటారు జడ్జ్ చేయడానికి, ఫైనల్ చేయడానికి. సో వాళ్ళ దాకా రాదా? ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ డెఫినెట్ గా చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉంటారు 200%. సో నాలెడ్జ్ లేకుండా ఎవరైతే రారు, డబ్బులు పెట్టరు, థాట్స్ పెట్టరు. సో వాళ్ళు చాలా డైరెక్టర్లు అయితే చాలా సినిమాలు చూసుంటారు, చాలా రీసెర్చ్లు చేసి ఉంటారు, వాళ్ళ మైండ్ లో సబ్ కాన్షియస్ గా చాలా ఉంటది. సో ఒక ట్యూన్ ఇస్తున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు విన్న దాంట్లోనైతే డెఫినెట్ గా ఒక క్రియేటివ్ దీంట్లో ఉన్న డైరెక్టర్ కంపల్సరీ కనిపెడతాడు. అన్ని లక్షలు లేకపోతే అన్ని డబ్బులు ఇచ్చి, అంత ఎక్కువ డబ్బులు ఇచ్చి కాపీ ట్యూన్ కొట్టించుకోవాలని ఏ ప్రొడ్యూసర్ కి, ఏ డైరెక్టర్ కి ఉంటుంది? సో డెఫినెట్లీ
యాక్సెప్ట్ చేయరు కదా. అవును. సో మ్యూజిక్ డైరెక్టర్ కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఏదో మనకంటూ ఒక సపరేట్ గా క్రియేట్ చేద్దాం, మనకంటూ ఒక ఇచ్చేద్దాం అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన అంత డబ్బులు తీసుకుంటూ సో కాపీ మ్యూజిక్ ఇవ్వాలని ఏ మ్యూజిక్ డైరెక్టర్ కి ఉండదు. ట్రూ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇన్స్పైర్ అవడం వేరు, అవును, ఉన్నది ఉన్నట్టు దించేయడం వేరు. సో ఇన్స్పైర్ అవుతూ ఉంటాను, నేను ఇన్స్పైర్ అవుతాను. ఇప్పుడు నేను చెప్పాను నా మణి శర్మ గారు అంటే ఇష్టం అని చెప్పి అంటారు, తమన్ అంటే ఇష్టం అని, తమన్ గారు అంటే ఇష్టం అని, డిఎస్పి గారు అంటే ఇష్టం. సో వాళ్ళ మ్యూజిక్ వింటాను, డెఫినెట్ గా ఇన్స్పైర్ అవుతాను. బట్ వాళ్ళదే కొట్టేయడం అనేది రాంగ్. అండ్ కొంతమంది ప్రొడ్యూసర్స్ మ్యూజిక్ డైరెక్టర్ మీద ప్రెజర్ పెడతారని కూడా విన్నాను. అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కడో విన్న ఫ్రెంచ్ పాటలు అవి ఇవి తీసుకొచ్చి మాకు ఇలాంటివి తెలుగులో కూడా వర్షన్స్ కావాలని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. అలా కొన్ని సినిమాల్లో ఆ పాటలు కూడా ఉన్నాయి. అలాంటివి ఒకరు మీ దగ్గర తీసుకొచ్చి ఇది చెయ్యి అంటే నువ్వేం చేస్తావు? బ్యాడ్ లక్ ఏంటంటే ఒక డైరెక్టర్ చెప్పినా, ప్రొడ్యూసర్ చెప్పినా, ఎవరు చెప్పినా అల్టిమేట్ గా పేరు వచ్చేది మ్యూజిక్ డైరెక్టర్ కోసం. కాపీ కొట్టాడు అని చెప్పి. బట్ చాలా ప్రెజర్స్ ఉంటాయి. ఒక సినిమా నడాలి లేదా ఒక పాట రావాలంటే దానికి వెనకతలు చాలా మంది జడ్జిమెంట్ ఉంటది. సో ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడే ఇవ్వండి ఈ ట్యూన్ ఇస్తున్నాను ఇదే తీసుకోండి అంటే తీసుకునేటోళ్ళు అయితే ఎవరు లేరు. సో దానికి జడ్జి చేసేటోళ్ళు ఉన్నారు. ఆ కథకు నచ్చాలి, ఆ డైరెక్టర్ ఒకటి ఫిక్స్ అవుతారు. ఆయన ఒక పాట విని దాన్ని ఊహించుకునే స్టోరీ రాస్తారు. ఆ స్టాండర్డ్స్ లో వస్తే ఓకే, ఆ స్టాండర్డ్స్ లో రాకపోతే అది వచ్చినంత వరకు మ్యూజిక్ డైరెక్టర్ కి ఇది కాదు అది కాదు ఇది కాదు అని చెప్తూనే ఉంటారు. సో ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి కాబట్టి కొన్నిసార్లు ప్రెజరైజ్ ఉంటది, కొంచెం అలానే కావాలి అన్నట్టు. సో అలాంటప్పుడు దాంట్లో మన మార్క్ తెచ్చుకోవాలి అన్నట్టు ప్రయత్నిస్తాం తప్ప ఉన్నది ఉన్నట్టు కొట్టడానికి అయితే మనసు అయితే రాదు 200%. సో అలాంటి ప్రాజెక్ట్ ఏదైనా వస్తే మాత్రం ఇంకా తప్పక చేయడం తప్ప, అంటే ప్రెజర్స్ వల్ల చేయడం తప్ప సాటిస్ఫాక్షన్ తో చేసేది అయితే కాదు 200%. ఒక ట్రూ మ్యూజిషియన్ అయితే కంపల్సరీ చేయడం. సో అంటే ఇప్పుడు ఈ మధ్యన మొత్తం పాన్ ఇండియా అవుతుంది కాబట్టి లైక్ మైథలాజికల్, సైంటిఫిక్ ఇలాంటి మూవీస్ కొన్ని. సో మాస్ కమర్షియల్ సినిమాలే ఇష్టపడే నువ్వు, అంటే అవి చేయడానికి ఎక్కువ ఇష్టపడే నువ్వు, అంటే ఒకవేళ మైథలాజికల్ వస్తే అన్ని ఇష్టం అబ్బా, కానీ కొంచెం దీనికి కొంచెం ఒక మార్క్ ఎక్కువ అన్నమాట. అంటే ఎందుకంటే కప్ ఆఫ్ టీ అన్నట్టు. ఓకే, నేను అన్ని చేయగలను, ఆల్ జనర్స్ చేయగలను, ఆల్ జనర్స్ చేయడం కూడా ఇష్టం, ఛాలెంజెస్ తీసుకోవడం ఇష్టం. ఎంత క్రియేటివ్ కాన్సెప్ట్ తో నా దగ్గరకు వస్తే నేను అంత హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను అందులో ప్రూవ్ చేసుకోవడానికి, నేను అందులో రీసెర్చ్ చేయడానికి, మెయిన్ ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ కదా, ప్రాసెస్ కదా. ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తాం కాబట్టి రిజల్ట్ మనకి ఎప్పుడు అవసరం లేదు. ఆ ప్రాసెస్ ని మనం ఎంజాయ్ చేస్తాం. ఏ ఫిల్మ్ మేకర్ అయినా ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తాడు. సో ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తాం కాబట్టి నాకు రిజల్ట్స్ తో పని లేదు కాబట్టి సో డెఫినెట్లీ అది చేయడానికే నేను మాక్సిమం. సో నువ్వు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూనే లిరిక్స్ రాస్తావు, సాంగ్స్ నీ సొంత సాంగ్స్ ఉన్నాయి కొన్ని, మదిలో మదిలే మౌనం ఒకటి అండ్ కమింగ్ దిల్ రూబా. సో నువ్వే సింగింగ్ కూడా చేస్తావు కొన్ని మంచి పాటలు. కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే ఆ పాటలు నువ్వు పాడిన తర్వాత ఇంకా ఏ సింగర్ పాడించినా కూడా మాకు వద్దంటారు కొంతమంది. అందులో నువ్వు కూడా. సో నీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? యాక్చువల్లీ వన్ ఆఫ్ ద సాంగ్ బాగా ఇష్టమైనది అనేసి ఏం చెప్పలేను, ఎందుకంటే ఒక 4 పిల్లలు ఉంటే అందులో ఏ పిల్లడు నీకు బాగా ఇష్టం అని చెప్పలేరు కదా. బ్యాడ్ ఎగ్జాంపుల్. అందరు 2 కళ్ళ 4 పిల్లలు అన్నావు. సో ఏ కొన్న అంటే ఇష్టం అని అడుగుతావు కదా, అందుకనే. సో వన్ ఆఫ్ ద సాంగ్స్ లో నీకు బాగా ఇష్టమైన పాట ఏంటి నువ్వు పాడిన పాటలు? యాక్చువల్లీ ఇప్పటి వరకు అయితే నేను చేసిన వాటిల్లో చూపే ఏదో ఒక సాంగ్ ఉంది మన కదా. ఆ సాంగ్ బాగా వెళ్ళింది ఒక ఇన్స్టాగ్రామ్ లో, స్పాటిఫై లో, పెయిడ్ ప్రమోషన్స్ లేకుండా ఏం లేకుండా అది టాప్ మోస్ట్. ఇప్పుడు నా ప్రొఫైల్ లో అదే టాప్ మోస్ట్ సాంగ్ అన్నమాట, ఎక్కువ జనాల్లోకి రీచ్ అయింది. సో ఆబ్వియస్లీ అరౌండ్ ఒక 10 మిలియన్ వెళ్ళినట్టు ఉంది కదా ఆడియో యాప్స్ అన్ని కలిపి. సో అది నాకు చాలా ఇష్టం అన్నమాట. నా కోసం ఒక 2 లైన్లు పాడతారా పాట? ఏది? చూపే ఏదో సాంగ్. చూపే ఏదో మైకం రేపే, చూస్తూ నిన్ను పయనిస్తుంటే, విరహం ఏదో తరిమేస్తుందే, నీకై వేచే సమయం చూస్తే, కదిలే మువ్వల సవ్వడి ప్రేమేలే, గుండెల్లో గీసిన చిత్రం నీదేలే, ఇది ఏదో ఏదో లోకం, అది చేరామంటే స్వర్గం, అరె కలలు కానీ మురిసిన మనసే తుళ్ళుతో పడుతుందే, చెలియా వినవా మనసే కనవా, సఖియా పిలిచే
వయసే మురిసే. నైస్ సో ఇది ఒక సాంగ్ బాగా ఇష్టం. నెక్స్ట్ ఫస్ట్ షో సినిమా అని చెప్పాను కదా, అందులో నడిచే చందమామ అని ఒక సాంగ్ ఉంటుంది, మెలోడీ సాంగ్. సో అది కూడా నాకు బాగా ఇష్టం అనమాట. వర్క్ చేసిన వాటిలో అంటే అన్ని ఇష్టం, అన్ని ఇష్టంతోనే చేస్తాను, కానీ వీటికి కొంచెం ఎక్కువ. అంటే మనం ఇష్టంగా చేసిన వర్క్ ఇంకొంచెం ఎక్కువ రీచ్ వెళ్తే ఆ సాటిస్ఫాక్షన్ ముందు. సో కొంచెం ఇవి బాగా ఇష్టం. సో వంశీ, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ దాకా వచ్చావు? విజయనగరం దగ్గర నుంచి ఇక్కడికి ఇన్ని ప్రాజెక్ట్స్ చేసి. సో ఈ జర్నీలో నీకు ఫ్యామిలీ తర్వాత అంత స్ట్రాంగ్ పిల్లర్స్ లా ఉన్న పర్సన్స్ ఎవరు? అంటే అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ ఆల్సో ఇన్ ద ఇండస్ట్రీ పర్సన్స్ కానీ బయట పర్సన్స్ కానీ ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ గురించి చెప్పొచ్చు. బేసిక్ గా నేను విజయనగరంలో ఉన్నప్పుడు అక్కడ స్టూడియో ఉండేది. సో అలా చేస్తున్నప్పుడు నా పాటలకి మిక్సింగ్ చేస్తారు కదా సౌండ్ ఇంజనీర్. సో ఆయన పేరు జీబు గారు అనమాట. సో నా పాటలన్నీ ఆయన మిక్స్ చేసేవారు. ఆయనతో 2 years జర్నీ ఉంది. సో తర్వాత హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అవ్వాలన్నప్పుడు ఫస్ట్ డిస్కస్ చేసింది ఆయనతో. సో నా లైఫ్ లో ఆయనకు కూడా చాలా మంచి స్థానం ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే నన్ను చాలా సపోర్ట్ చేశారు ఆయన. చాలా ప్రాజెక్ట్స్ ఆయనవి చేశాను. నాకు సినిమా అంటే ఎలా ఉంటది, లేకపోతే సినిమాకి సంబంధించిన ఇన్పుట్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. సో జీబు గారు అని మంచి సౌండ్ ఇంజనీర్, మంచి ఆయన కూడా కంపోజర్, ఆయన కండక్టర్, వాట్ నాట్. కోటి గారి దగ్గర, గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి దగ్గర ఆయన 30 years 40 years పైనే పనిచేశారు అనమాట ఆయన పనులన్నిటి. సో ఆయన నాకు చాలా సపోర్ట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరిలో. సో ఆల్సో మణిశర్మ గారికి మంచి ఫ్యాన్ అన్నావు కాబట్టి మణిశర్మ గారితో ఎప్పుడైనా వర్క్ చేసావా ఆర్ కలిసావా? యాక్చువల్లీ మా మావయ్య ఉండేవారు త్రినాథ్ గారు అని చెన్నైలో. సో ఆయన ఒకసారి నేను ఇలా షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తానని తెలిసి నన్ను చెన్నై తీసుకువెళ్లారు అనమాట. సో చెన్నై తీసుకువెళ్తే అప్పుడు మణిశర్మ గారిది దేవదాస్ అనే మూవీ అవుతుంది. సో నాగార్జున గారు నాని గారు చేశారు కదా, దేవదాస్ అనే మూవీ అవుతుంటే అప్పుడు రికార్డింగ్ లో మణిశర్మ గారు అక్కడ రికార్డ్ చేస్తున్నారు, వెనకాల కూర్చున్నా అనమాట. సో బేసిక్లీ మణిశర్మ గారు అంటే రికార్డ్ చేసినప్పుడు ఏ క్రియేటివ్ వాళ్ళకైనా ఎవరో ఒకరు ఉంటే డిస్టర్బెన్స్ గా ఉంటది. బట్ నాకైతే అదృష్టం కలిగింది. ఆయన అక్కడ కంపోజ్ చేస్తూ ఆయన అక్కడ అందరికి ఇచ్చేస్తుంటే నేను వెనకాల కూర్చొని చూసా. సో లిటరల్లీ ఏడుస్తున్నా. అంటే ఆనంద బాష్పాలు అంటారు కదా, మనం బాగా ఇష్టపడిన వ్యక్తి మన ముందే ఉండి అదే వర్క్ నడుస్తూ ఉంటే అసలు ఆ ఫీలే వేరే అనమాట. సో మణిశర్మ గారిని ఆ సినిమాకి వర్క్ చేయడం చూశాను. నేనేం వర్క్ చేయలేదు కానీ ఆ సినిమాకి, బట్ దగ్గరుండి చాలా క్లోజ్ గా చూశాను ఆయన కంపోజింగ్ ఎలాగా, ఏంటి ఇంటరాక్షన్ ఎలాగా మ్యూజిషియన్స్ తో, ఆయన ఆన్ ద స్పాట్ ఎలా ఇంప్రవైజ్ చేస్తారు, ఇవన్నీ కూడా చాలా దగ్గరుండి చూశాను. అండ్ ఆల్సో వంశీ, ఇప్పుడు కెరీర్ స్టార్ట్ అయింది అంటే బిగినింగ్ స్టేజ్ లో ఉన్న ఇండస్ట్రీలో మొత్తం ఈ టైంలో ఉంటది, మనం ఆ సింగర్ తో వర్క్ చేద్దాం, ఈ టెక్నీషియన్ తో వర్క్ చేద్దాం అని చెప్పి అలా అందరికీ ఉంటుంది. కానీ ఇదే టైంలో ఒక అప్కమర్స్ తీసుకోవడానికి నువ్వు ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తావు? నేను కూడా ఫ్రెషరే కదా, నన్ను ఒకళ్ళు తీసుకుంటేనే కదా నేను వచ్చేది. సో అలానే ఆలోచిస్తా. డెఫినెట్ గా ఆ పాటకి, ఆ కథకి, ఆ హీరోకి ఆ వాయిస్ సూట్ అవుతుందంటే వాళ్ళు ఫ్రెషరా లేకపోతే టాప్ మోస్ట్ అనేది చూడను, డెఫినెట్ గా తీసుకుంటా. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాడిస్తా డైరెక్టర్. ఎందుకంటే సినిమాకి చెప్పాను కదా, ఇప్పుడున్న దీంట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడదే కాదు, డెఫినెట్లీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా తీసుకోవాలి రెస్పెక్ట్ చేస్తూ. సో వాళ్ళకి డెఫినెట్ గా చాలా మంది ఫ్రెషర్స్ నా కంపోజింగ్ లో పాడారు. సో వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలి, డెఫినెట్ గా తీసుకొని ఎవరైనా అలా మంచి ఫ్రెష్ వాయిస్లు ఉంటే తీసుకోవడానికి కూడా హ్యాపీగా తీసుకుంటాను అనమాట. ఇంకా నాకు ఫ్రెష్ వాయిస్లు వస్తేనే నా మ్యూజిక్ ఇంకా ఫ్రెష్ గా వినిపిస్తుంది. సో అది నాకు చాలా ప్లస్. రెగ్యులర్ ఆల్రెడీ బాగా ఉన్న వాళ్ళంటే నా మ్యూజిక్ కూడా రెగ్యులర్ గా వినిపించవచ్చు, కానీ ఫ్రెష్ వాయిస్ ని తీసుకున్నప్పుడు, ఎందుకంటే వాయిస్ రిప్రజెంట్ చేస్తుంది కదా సాంగ్ ని, సో అది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెష్ గా టాప్ పాడేసి ఉన్నాలా అనే కాదు, ఆ పాటకి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని అయితే డెఫినెట్ గా తీసుకుంటారు. సో యాజ్ అ టెక్నీషియన్ అంటే యాజ్ అ డైరెక్టర్ ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్నామంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ నుంచి కొంచెం పక్కకు రావాలంటే ఖచ్చితంగా ఒక రిలాక్సేషన్ కావాలి. సో ఆ రిలాక్సేషన్ కోసం నేను మళ్ళీ సినిమాలే చూస్తాను, కానీ నువ్వు అలా కాదు, గ్రౌండ్ లోకి వెళ్ళి క్రికెట్ ఆడతావు అని విన్నాను బాగా. సో క్రికెట్ ఏంటి, అది అసలు చిన్నప్పటి నుంచి ఉందని చెప్పావు ఇందాక, అది ఇప్పుడు
దాని గురించి చెప్పు. నీ లైఫ్ లో క్రికెట్ ఎలాంటి ప్లేస్? యాక్చువల్లీ క్రికెట్ కి చాలా పెద్ద స్థానం ఉంది నా లైఫ్ లో. సో చిన్నప్పుడే క్రికెట్ బాగా, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. సో క్రికెట్ ఎక్కువ ఆడేటోడిని, క్రికెట్ మ్యూజిక్. సో ఆ క్రికెట్ ఇప్పుడు నాకు హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక టీం ఉంది నాకు అంటూ, ఓకే, మెన్ ఇన్ బ్లూ అని. సో చాలా టీమ్స్ లో ఆడాను. సో ఇప్పటికి ఎన్ని అచీవ్మెంట్స్ వచ్చినాయి? ఇప్పటికి క్రికెట్ లో ఎన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి? చాలా వచ్చాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ మ్యాచ్లు వచ్చాయి. నెక్స్ట్ నేను ఇప్పుడు ISPL అని ఒక టోర్నమెంట్ నడుస్తుంది, దానికి సెలెక్ట్ అయ్యాను. నైస్. సో చాలా క్రికెట్ లో అయితే కొంచెం అచీవ్ చేశాను. ఇప్పుడు ఒక టీం ఉంది మెన్, సో ఏవేవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో అన్ని అటెంప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మెన్ ఇన్ బ్లూ ఒక టీం ఉంది, అందులో మాక్సిమం అందరూ సినిమా వాళ్ళే. ఓకే. సో క్రికెట్ నాకు ఇక్కడ వాళ్ళందరితో పరిచయాలు, వాళ్ళందరితోనే అలా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో వంశీ, ఈ ఫస్ట్ ఇంటర్వ్యూ ద్వారా నేను నీకు చెప్తున్నాను, అంటే చాలా సార్లు చెప్పిన మాట. సో 2025 స్టార్ట్ అయింది. సో ఈ ఇయర్ లో చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయాలి. ఎన్నంటే అసలు నువ్వు ఊహించినన్ని. సో పగలు రాత్రి, సాటర్డే సండే ఫెస్టివల్స్ అన్ని చాలా ప్రాజెక్ట్స్ తో వర్క్ తోని బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నువ్వు ఇచ్చే అవుట్పుట్స్ అండ్ నీ పేరు ఇండస్ట్రీలో, నీ బీజిఎం రేంజ్ లో వినపడాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఇంతవరకు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, బట్ నాతో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. Please subscribe Cineflix India.